శాంసంగ్ ఈ పేరు వినగానే స్టైలిష్ ఫోన్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు ఇంకా ఎన్నో వస్తువులు కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి. అయితే ఒకప్పుడు శాంసంగ్ ఎండు చేపలు అమ్ముకునే కంపెనీ. స్మెల్ మీ ముక్కు పుట్టాలని ఇబ్బంది పెట్టినా ఇది మాత్రం నిజం. అలాంటి శాంసంగ్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. శాంసంగ్ అంటే కేవలం కంపెనీ మాత్రమే కాదు, ఒక సామ్రాజ్యం. మరి చేపల బిజినెస్ లో మొదలు పెట్టి వరల్డ్ ఛాంపియన్ గా ఎలా ఎదిగింది? శాంసంగ్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. దక్షిణ కొరియాకు చెందిన బుయింగ్ చుల్లీ 1930లో శాంసంగ్ కంపెనీని స్థాపించాడు. ఇది 40 మంది ఉద్యోగులతో చిన్న ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభమైంది. మొదట్లో ఎండు చేపలు, కిరాణా సరుకులు, కూరగాయలు వ్యాపారం చేసేది. 1954లో టెక్స్టైల్స్ రంగంలోకి అడుగుపెట్టింది. 1968లో బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కొనుగోలు చేసింది. 1968 డిసెంబర్ 30న చైర్మన్ లీ ఎలక్ట్రానిక్ కంపెనీ స్టార్ట్ చేస్తానని ప్రకటించాడు. 1969 జనవరి 13న అది రూపుదాల్చింది. శాంసంగ్ అతిపెద్ద వ్యాపార సంస్థ. ఎలక్ట్రానిక్, బయోలాజిక్స్, ఇంజనీరింగ్, మెరైన్ ఇన్సూరెన్స్, హెవీ ఇండస్ట్రీస్, హోటల్స్, టెక్స్టైల్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్, మెడికల్, వరల్డ్ లోనే లార్జ్ షిప్ బిల్డింగ్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ. అంతేకాకుండా వరల్డ్ ఫేమస్ బుర్జ్ ఖలీఫాను కట్టింది కూడా శాంసంగ్ కంపెనీయే. 1940లో జరిగిన యుద్ధం కారణంగా సౌత్ కొరియాలో కరువు తాండవించింది. ఆ టైంలోనే శాంసంగ్ అనేక కంపెనీలు స్టార్ట్ చేసి తన వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా చేసింది. ఇక అధిక లాభాలు ఆర్జించింది. దేశంలోనే టాప్ కంపెనీగా ఎదిగింది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ నుంచి 1970 నవంబర్లో 12 అంగుళాల బ్లాక్ అండ్ వైట్ టీవీని విడుదల చేసింది. 2 నెలల వ్యవధిలో ఉత్పత్తిని పెంచుకుని పనామాకి ఎగుమతి చేసింది. శాంసంగ్ బ్లాక్ అండ్ వైట్ టీవీ వరల్డ్ లోనే నెంబర్ 1 గా నిలిచింది. అదే సంవత్సరం పెట్రోకెమికల్స్ సంస్థను స్థాపించి వాషింగ్ మిషన్స్, రెఫ్రిజిరేటర్స్ ఇంకా మైక్రోవేవెన్స్ వంటి ఎలక్ట్రికల్ పరికరాల్ని పరిచయం చేసింది. 1980లో సెమీ కండక్టర్ల తయారీపై దృష్టి సారించింది శాంసంగ్. ప్రపంచంలోనే టాప్ పొజిషన్ లో ఉన్న యాపిల్ కంపెనీతో పోటీ పడింది. 1974లోనే హాన్తూక్ అనే కంపెనీని కొనేసి ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ తయారు చేసింది. దాంతో ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎదిగింది శాంసంగ్. యాపిల్ ఫోన్ లో కూడా శాంసంగ్ తయారు చేసిన మెమొరీ చిప్సే వాడతారు. అయితే శాంసంగ్ జర్నీలో చాలా ఎత్తుపల్లాలున్నాయి. 2017లో శాంసంగ్ వైస్ చైర్మన్ యాంగ్ అరెస్ట్ అయ్యాడు. కంపెనీ ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి లంచం ఇచ్చి దొరికిపోయాడు. కానీ వెంటనే విడుదలయ్యాడు. యాంగ్ కు 4 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడింది. అయినా క్షమాభిక్ష పేరుతో బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే శాంసంగ్ కంపెనీ లేకపోతే కొరియన్ ప్రభుత్వమే లేదు. మొదటి నుంచి కొరియన్ ప్రభుత్వం శాంసంగ్ ని కాపాడుతూనే వస్తుంది. శాంసంగ్ కి పోటీ లేకుండా ఆ దేశంలో విదేశీ ఎగుమతుల్ని కట్టడి చేసింది. అయితే కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి శాంసంగ్ ఇల్లీగల్ ఇష్యూస్ ని బయటపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. శాంసంగ్ లో పనిచేసే ఒక ఉద్యోగి థింక్ శాంసంగ్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. అందులో సంస్థ యజమాని చేస్తున్న ఫ్రాడ్ నంతా విపులంగా రాశాడు. ఆ పుస్తకం పెద్ద దుమారమే రేపింది. సౌత్ కొరియాని శాంసంగ్ ఎంతలా శాసిస్తుంది అంటే దేశంలో శాంసంగ్ టౌన్ అనే అడ్వాన్స్డ్ సిటీనే నిర్మించింది. 1990లో ఫిన్లాండ్ కు చెందిన నోకియా కంపెనీ వైర్లెస్ ఫోన్లు తయారు చేసింది. అది శాంసంగ్ కు పోటీ అయింది. చాలా దేశాలకు బిజినెస్ ఎక్స్పాండ్ చేసింది. ఇదే శాంసంగ్ మరింత అడ్వాన్స్డ్ గా ఆలోచించింది. ఎల్సిడి డిస్ప్లేతో శాంసంగ్ SGH-T 100 మొబైల్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రపంచ మొబైల్ మార్కెట్ ని షేక్ చేసింది. అయినా శాంసంగ్ కి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. శాంసంగ్ పై యాపిల్ కేసులు పెట్టింది. తమ డిజైన్స్ ను కాపీ కొడుతున్నారని యాపిల్ CEO స్టీవ్ జాబ్స్ స్వయంగా చెప్పాడు. ఫలితంగా కాపీరైట్స్ లాస్ కింద 500 మిలియన్లు US గవర్నమెంట్ కు కట్టాల్సి వచ్చింది. ఇక జరుగుతున్న శాంసంగ్ గ్రోత్ మాత్రం ఏమీ ఆగలేదు. 2013లోనే శాంసంగ్ ఫార్చ్యూన్ 500 లిస్ట్ లో చేరింది. రెవెన్యూతో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. దాంతో తమ పరువు తీసిన యాపిల్ కంపెనీపై పగ తీర్చుకోవాలనుకుంది శాంసంగ్. అప్పుడు ఐఫోన్ 7 మార్కెట్లోకి రాబోతుంది. అది రాకముందే నోట్ 7 ను మార్కెట్లోకి దించింది శాంసంగ్. అయితే నోట్ 7 ఫోన్లు హీట్ అయ్యి పేలిపోయాయి. శాంసంగ్ కంపెనీకి ఇది పెద్ద డిజాస్టర్. సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే ఎన్ని సవాళ్లు ఎదురైనా శాంసంగ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎప్పటికప్పుడు హయ్యర్ స్టాండర్డ్ ఫోన్స్ ను తీసుకువచ్చి మార్కెట్లో నిలదొక్కుంది. శాంసంగ్ 1998లో తన మొదటి డిజిటల్ టీవీని తయారు చేసింది.
1999లో ఉత్పత్తి ప్రారంభమైంది. 2000 సంవత్సరంలో హై డెఫిషన్ టీవీని శాంసంగ్ అందుబాటులోకి తెచ్చింది. 2010 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్లో శాంసంగ్ మొదట ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ను ఆవిష్కరించింది. దాని పేరు గెలాక్సీ ఎస్. ఈ ఎస్ సిరీస్ ఐఫోన్లకు గట్టి పోటీ ఇచ్చాయి. 2010లోనే 7 అంగుళాల గెలాక్సీ సిరీస్ ట్యూబ్లెట్లు శాంసంగ్ విడుదల చేసింది. 2013లో ఆధునిక టెక్నాలజీతో కూడిన స్మార్ట్ టీవీలతో పాటు డిస్ప్లేలను శాంసంగ్ పరిచయం చేసింది. ఏ కంపెనీ నిలబడ్డా దాని వెనక ఒక సక్సెస్ సూత్రాలుంటాయి. బిజినెస్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడే పెట్టుబడులు పెంచాలి. శాంసంగ్ కంపెనీ అదే చేసింది. ఒడిదుడుకుల్ని తట్టుకుని ఎదురు వెళ్ళింది. ఓడిపోయిన ప్రతిసారి మరింత కొత్తదనంతో జనం ముందుకొచ్చింది. అంతేకాదు క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ కాలేదు. శాంసంగ్ సక్సెస్ వెనక్కి తగ్గని ధీరత్వం ఉంది. ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చుకుంటూ కొత్త దారుల్ని అన్వేషించింది. అందుకే చిన్న కంపెనీగా మొదలై దశాబ్దాలుగా టెక్నాలజీ కింగ్ గా రాణిస్తుంది. ఇదండి శాంసంగ్ సక్సెస్ స్టోరీ. సో ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.